భారతదేశం సరిహద్దుల్లో పెరుగుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి తీసుకున్న ముఖ్యమైన వ్యూహాత్మక చర్యల్లో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు ఒక ప్రధానమైనదిగా నిలిచింది. 2018లో భారతదేశం రష్యాతో 5.43 బిలియన్ల ఒప్పందంపై సంతకం చేసి 5 యూనిట్ల S-400 వ్యవస్థను పొందాలనే నిర్ణయం భారత్ తీసుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వ్యవస్థ భారత్ రక్షణ రంగంలో గణనీయమైన మార్పును తీసుకుని వచ్చింది. అమెరికా వంటి శక్తివంతమైన దేశాల ఒత్తిడిని కూడా పట్టించుకోకుండా భారత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని పూర్తి చేయడంలో చూపిన ధైర్యం అంతచేతనంగా మారింది. ఈ వ్యవస్థ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలంటే దాని సాంకేతిక విషయాలను గమనించాల్సిన అవసరం ఉంది. S-400 4 వేర్వేరు పరిధుల క్షిపణులతో కూడి ఉంటుంది. 40, 120, 250, 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది ఒకేసారి 36 లక్ష్యాలను స్కాన్ చేసి 72 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. ఇది యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టర్ మిసైళ్లు వంటి రకరకాల ముప్పులను తక్షణమే గుర్తించి నాశనం చేసే వరకు నిద్రపోదు. దీని రాడార్ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ మెకానిజం అత్యధిక స్పందన సామర్థ్యం కలిగి ఉండడంతో ఇది అత్యుత్తమ రక్షణ వ్యవస్థగా నిలుస్తుంది. భారత్కు S-400 అవసరం ఎందుకు వచ్చిందంటే పాకిస్తాన్ నుండి వస్తున్న ఉగ్రదాడులు, డ్రోన్ చొరబాట్లు, చైనా నుండి వాస్తవ నియంత్రణ రేఖ వద్ద జరుగుతున్న ఉద్రిక్తతలు కారణంగా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో పంజాబ్, జమ్మూ, రాజస్థాన్ ప్రాంతాల్లో పాకిస్తాన్ నుండి వచ్చిన అనేక డ్రోన్లు గాల్లోనే కూల్చివేయడంలో S-400 కీలక పాత్ర పోషించింది. ఇది భారత భద్రతా వ్యవస్థను మరింత నమ్మదగినదిగా మారుస్తుంది. ఈ ఒప్పందం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం కూడా ఇక్కడ గమనించాలి. అమెరికా కాట్సా అనే ఆంక్షల చట్టాన్ని చూపిస్తూ భారతదేశాన్ని రష్యాతో ఒప్పందం చేయకుండా నిలిపివేయాలని ప్రయత్నించినా భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ ఒప్పందాన్ని కొనసాగించింది. ఇది భారతదేశం ప్రపంచ రాజకీయ వేదికపై తన స్థిరతను చూపించిందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే 3 S-400 యూనిట్లు భారతదేశానికి చేరగా మిగిలిన 2 త్వరలో చేరనున్నాయి. ఈ వ్యవస్థ అమల్లోకి రావడం వలన భారత వైమానిక శక్తికి మరింత బలం వచ్చింది. భవిష్యత్తులో భారతదేశం S-500 వంటి మరింత అభివృద్ధి చెందిన వ్యవస్థలను కూడా కొనుగోలు చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ వ్యవస్థ భారత్ వంటి విస్తృత సరిహద్దులను కలిగి ఉన్న దేశానికి ఒక బలమైన డిఫెన్స్ షీల్డ్గా మారింది. S-400 కేవలం రక్షణ వ్యవస్థ మాత్రమే కాదు, ఇది భారతదేశం వ్యూహాత్మక మేధస్సు, భద్రతపై దృష్టిని ప్రతిబింబించే ఒక ప్రతీక. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భద్రతా పరిస్థితుల మధ్య ఇలాంటి వ్యవస్థలు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి భవిష్యత్తు భద్రతను భరోసా ఇస్తాయంటున్నారు విశ్లేషకులు.